నేటి ఎస్ఎస్సి పరీక్షా ఫలితాలలో డ్రీమ్ స్కూల్ విద్యార్థులు విజయ దింబుదిని మోగించారు. పరీక్షకు హాజరైనటువంటి విద్యార్థులు 65 మంది కాగా దాంట్లో సగం కంటే ఎక్కువ మంది 500 పైన మార్కులు సాధించడం జరిగింది. అలాగే మాకు చిన్నప్పటి నుంచి గట్టి పునాది ఎప్పటికైనా కానీ నిలబడి ఉంటుంది అనే ఉద్దేశంతో పిల్లలు చక్కగా మా దగ్గర చదివినటువంటి విద్యార్థులైనటువంటి సాయికీర్తన దాదాపు నర్సరీ నుంచి నా దగ్గర చదువుతూ ఉంది మా డ్రీమ్ స్కూల్లోనే. ఆ సాయికీర్తన అనే పాప ఈరోజు 594 సాధించి విద్యాసంస్థకి మొదటి స్థానంలో నిలబడటం జరిగింది. అలాగే లోషిని కూడా మా దగ్గర 1వ క్లాస్ నుంచి చదువుతూ ఉంది, ఫస్ట్ క్లాస్ నుంచే మా దగ్గర చదువుతూ ఉంది. ఆ పాప కూడా 593 మార్కులతోటి స్కూల్కి సెకండ్ ర్యాంక్లో ఉంది. అలాగే షమ్మ 590 మార్కులు సాధించినటువంటి షమ్మ కూడా నర్సరీ నుంచి డ్రీమ్స్ విద్యాసంస్థలోనే చదువుతూ ఉంది. ఆ పాప కూడా 590 మార్కులతోటి మా విద్యాసంస్థకి 3వ స్థానంలో నిలబడటం అనేది జరిగింది. ఎప్పటికి కూడా గట్టి పునాది అనేది ఎప్పటికి కూడా నిలబడి ఉంటుంది. క్రమశిక్షణతోటి, పట్టుదలతోటి, మంచి డెడికేషన్స్ తోటి ఈ విద్యార్థులు ఈ యొక్క ఫలితాలను సాధించడం అనేది జరిగింది. ఇక్కడ డ్రీమ్ స్కూల్లో అతి సాధారణమైనటువంటి విద్యార్థులు, అతి సాధారణమైనటువంటి తల్లిదండ్రులు, ఆ మధ్యతరగతి తల్లిదండ్రుల కుటుంబాల నుంచి వచ్చినటువంటి పిల్లలండి వీళ్ళందరూ కూడా. వీళ్ళు ఎంతో చక్కగా చదివి ఎంతో డెడికేషన్ తోటి మేము ఇచ్చినటువంటి ప్రోగ్రాం మొత్తం కూడా చక్కగా రివైజ్ చేసుకుంటూ ఈరోజు 594 సాధించి ఈ యొక్క డ్రీమ్ స్కూల్కే ప్రథమ స్థానంలో నిలబడటం అనేది జరిగింది. పిల్లలు ఎంతో చక్కటి పునాదితోటి మేము ఇచ్చినటువంటి షెడ్యూల్ మొత్తాన్ని కూడా చక్కగా ఇచ్చేసుకుంటూ క్రమశిక్షణతో ఎటువంటి డీవియేషన్స్ లేకుండా చక్కటి పట్టుదలతోటి అలాగే విలువలతో కూడినటువంటి ఉత్తమమైనటువంటి విద్యను అందిస్తున్నటువంటి డ్రీమ్ స్కూల్కే తలమానికంగా నిలబడి ఈ రోజున మేము అనుకున్నటువంటి మా యొక్క పేరుని ఈ యొక్క నగరంలో, ఒంగోలు నగరంలో నిలబెట్టడం అని జరిగింది. అతి సాధారణమైనటువంటి విద్యార్థులతోటి ఉత్తమమైనటువంటి ఫలితాలు సాధించడం ఒక డ్రీమ్స్ విద్యా సంస్థకే సాధ్యమని వాళ్ళు నిరూపించారు. మమ్మల్ని నమ్మి ఇంత చక్కగా పేరెంట్స్ మా చేతిలో వాళ్ళ విద్యార్థులను పెట్టడం చాలా ఆనందంగా ఉందండి. ఇక్కడ విద్యతో పాటు ఉత్తమ విలువలను కూడా మేము ఏర్పాటు చేస్తూ ఉంటాం. పిల్లలకి క్రమశిక్షణ, విలువలతో కూడినటువంటి విద్య ఎప్పటికైనా విజయం సాధిస్తుంది అనేది నేను చెప్తూ ఉంటాను. ఈ రోజున మనం గమనించినట్టయితే మనకి ఐఐటికి ఆయుపట్టు అయినటువంటి ఫిజిక్స్, సైన్స్లో మా పిల్లలు 6 100 మార్క్స్ సాధించడం జరిగింది. 100కి 100 6 రావడం జరిగింది. అలాగే మ్యాథ్స్ కూడా 100 రావడం జరిగింది, తెలుగు రావడం జరిగింది 100, హిందీ వచ్చింది, తర్వాత సైన్స్ సోషల్లో 100 వచ్చాయి. అన్నిట్లో కూడా 100 మార్క్స్ సాధించారు అంటే దానికి కారణం మాత్రం కేవలం మేము ఎంత కష్టపడి డెడికేషన్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ మాకు తల్లిదండ్రుల సపోర్ట్తో పాటు మా ఉపాధ్యాయుల సపోర్ట్ కూడా ఉండబట్టే ఈ డ్రీమ్స్ విద్యా సంస్థ ఇంత ఉన్నత స్థాయిలో అడుగడుగునా ముందుకి ప్రోగ్రెస్ అంటే ఫలితాల్లో ముందుకు వెళ్తూనే ప్రోగ్రెస్ చూపించుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వెళ్తుంది సార్. థ్యాంక్ యూ. మమ్మల్ని నమ్మినటువంటి మా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ సార్. నుంచి డ్రీమ్స్లోనే చదివాను. ఇంకా 10th వస్తే మేడం చెప్పే ప్రతి ఒక్కటి విన్నాము. మేము మేడమే కాకుండా ఇంకా మా టీచర్స్ అందరూ కూడా మాకు సపోర్ట్ చేశారు. ఇంట్లో నుంచి, ఫ్యామిలీ నుంచి ఎంతో సపోర్ట్ వచ్చింది. ఇంకా మా కష్టం వల్ల కూడా మేము ఇది సాధించగలిగాం ఈరోజు. థ్యాంక్ యూ. నేను ఈ డ్రీమ్ స్కూల్లో 1వ తరగతి నుంచి చదువుతున్నాను. నేను ఇన్ని మార్క్స్ నాకు రావడానికి కారణం మా హెచ్ఎం మేడం ఇంకా మా స్టాఫ్ నన్ను చాలా ప్రోత్సహించారు. దానివల్లే నాకు ఈ మార్క్స్ వచ్చాయి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఆల్ ది స్టాఫ్, థ్యాంక్ యూ. నేను ఇక్కడ నర్సరీ నుంచి చదువుతున్నాను. ఇప్పుడు నాకు 590 మార్క్స్ రావడానికి కూడా కారణం ఈ స్కూలే. హెచ్ఎం మేడంకి చాలా కృతజ్ఞతగా ఉంటాను. అలాగే ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరు కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు. అండ్ అలాగే మార్చ్ 1st వీక్ నాడు యాన్యువల్ డే పెట్టాలనుకుని కానీ తర్వాత 10th స్టూడెంట్స్ కోసం ఆలోచించి ఆ తర్వాత పెట్టినందుకు చాలా థ్యాంక్స్. మా పాప సాయికీర్తన ఈ స్కూల్లో ఎంఐ నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు కంప్లీట్ చేసింది. చాలా చక్కగా మేడం గారి సపోర్టే మెయిన్ చెప్పాలంటే. నిన్న కూడా అంటుంది, మేడం మా పక్కనే ఉంటారు, మమ్మల్ని బాగా చూసుకునేవారు, ఆమె పక్కనే కూర్చొని చదివించుకునేవారు పిల్లలందరూ. నేను ఇక్కడ వర్క్ చేశాను సార్ ఫస్ట్ నుంచి. కాకపోతే పిల్లల్ని ఎప్పుడు మార్నింగ్ క్లాసు, నైట్ క్లాసు మేడం గారి దగ్గర ఉండేవారు. ఆమె సపోర్ట్ లేదు ఇంత సాధించడం కష్టం ఏదైనా. అదే నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మనశ్రీ 4th క్లాస్ నుంచి డ్రీమ్ స్కూల్లో చదువుతుంది. మిడిల్ క్లాస్ పీపుల్కి చాలా సపోర్ట్గా హెచ్ఎం మేడం చాలా సపోర్ట్ చేస్తుంది. చాలా సంతోషంగా ఉంది. తెలుగులో 100 వచ్చినాయి. అది చాలా సంతోషంగా ఉంది. 581 మార్క్స్ టోటల్. మా పాప నర్సరీ నుంచి డ్రీమ్ స్కూల్లోనే చదువుతుంది. క్షమ ఇన్ని మార్కులు రావడానికి కారణం మా హెచ్ఎం మేడం గారు. థ్యాంక్ యూ సార్.